మనశంకర వరప్రసాద్ గారు సినిమా కమర్షియల్గా హిట్ అయింది. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి అయితే పెట్టారో ఆ పెట్టుబడి అనేది తిరిగి వచ్చేసింది. 6 రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది. ఆదివారం నుంచి అంటే మనశంకర వరప్రసాద్ గారి సినిమా విడుదలైన 7వ రోజు నుంచి ఈ సినిమాకు వచ్చేదంతా లాభమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయంపై సినీ ఇండస్ట్రీలోనే కాదు సినీ అభిమానుల్లోనూ ఓ చర్చ జరుగుతుంది. 6 రోజుల్లోనే మనశంకర వరప్రసాద్ గారి సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది కదా, లాంగ్ రన్లో ఈ సినిమాకు అసలు ఎన్ని కోట్ల లాభాలు వస్తాయన్న దాని గురించి తెగ చర్చ జరుగుతుంది. గత ఏడాది ఇదే సంక్రాంతి పండుగకు వచ్చిన వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా రేంజ్లోనే ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్లోకి బాగా వెళ్ళిపోయింది. మెగాస్టార్ ఇమేజ్ కూడా ఈ సినిమాకు కలిసి రావడం వల్ల సంక్రాంతికి వస్తున్న సినిమా కంటే కూడా ఈ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వస్తాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కలెక్షన్ల ట్రెండ్ను చూస్తుంటే అదే రేంజ్ ఊపు కనిపిస్తుంది కూడా. అయితే వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్లను చిరంజీవి గారి సినిమా దాటేసినా సరే వెంకటేష్ గారి సినిమా ద్వారా నిర్మాతకు వచ్చిన లాభాల మొత్తాన్ని చిరంజీవి గారి సినిమా దాటగలదా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదేంటి, వెంకటేష్ గారి సినిమా కలెక్షన్లను చిరంజీవి గారి సినిమా దాటిందంటే అదే రేంజ్లో లాభాలను కూడా నిర్మాతకు కూడా వచ్చినట్టే కదా, వెంకటేష్ గారి సినిమా లాభాలను చిరంజీవి గారి సినిమా దాటేసినట్టే కదా అని అనుకుంటారేమో. ఇక్కడే ఓ చిన్న ఫిట్టింగ్ ఉందండి. అదేంటో అర్థం కావాలంటే మీకు చిన్న పిట్ట కథను చెప్పాలి. మీరు ఓ 10,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని స్టార్ట్ చేశారని అనుకుందాం. ఆ వ్యాపారం కాస్త సక్సెస్ అయ్యి దాని ద్వారా మీకు ఏకంగా ₹1,00,000 ఆదాయం వచ్చిందనుకుందాం. మిమ్మల్ని చూసి మీ స్నేహితుడు ఒకరు ఏకంగా ₹1,00,000 పెట్టుబడిగా పెట్టి మీరు చేసిన వ్యాపారాన్ని స్టార్ట్ చేశారని అనుకుందాం. అతడి వ్యాపారం కూడా సక్సెస్ అయ్యి అతనికి ఏకంగా ₹1,50,000 ఆదాయం వచ్చింది అనుకుందాం. మీకేమో ₹1,00,000 ఆదాయం వచ్చింది. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ వ్యాపారాన్ని కాపీ కొట్టిన మీ ఫ్రెండ్కేమో ₹1,50,000 డబ్బులు వచ్చాయి. మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ లాభం వచ్చిందని మీరు అనుకుంటున్నారు, మీకా మీ ఫ్రెండ్కా? ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ను చెప్పగలిగితే అదే సమాధానాన్ని చిరంజీవి గారి సినిమాకు వెంకటేష్ గారి సినిమాకు అప్లై చేస్తే ఏ సినిమాకు ఎక్కువ లాభం వస్తుందన్న అంశంపై ఈజీగా ఓ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. పైన చెప్పిన పెట్టె కథలో ఎక్కువ లాభం వచ్చేది మీకే. ఎందుకంటే మీరు పెట్టింది కేవలం ₹10,000 పెట్టుబడి మాత్రమే. మీకు వచ్చిన మొత్తం ₹1,00,000 ఆదాయంలో మీరు పెట్టిన ₹10,000 పెట్టుబడి తీసేస్తే ఇంకా మిగిలేది ₹90,000 అన్నమాట. అంటే మీకు అక్షరాల ₹90,000 లాభం వచ్చేటట్టు లెక్క కదా. మీ ఫ్రెండ్కేమో ₹1,50,000 ఆదాయం వచ్చింది కదా, కానీ అతడు పెట్టిన పెట్టుబడి అక్షరాల ₹1,00,000. అంటే అతడికి వచ్చిన ఆదాయంలోంచి అతడు పెట్టుబడిని తీసేస్తే మిగిలేది ₹50,000 కదా. సో మీకు ₹90,000 లాభం వస్తే మీ ఫ్రెండ్కు ₹50,000 లాభం వచ్చినట్టు లెక్క కదా. చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమా, వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమాల విషయంలో సేమ్ సీన్ ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమాకు అక్షరాల ₹320 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. చిరంజీవి గారి సినిమా ఈ టార్గెట్ను దాటేసి 400 కాదు 500 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును చేరుకున్నా సరే వెంకటేష్ గారి సినిమా ద్వారా నిర్మాతకు వచ్చిన లాభాన్ని మాత్రం మ్యాచ్ చేయలేదన్నది వాస్తవం. అసలు సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజు గారికి ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలిస్తే సినీ ప్రియులంతా అవాక్ అవటం ఖాయం. సంక్రాంతికి వస్తున్న సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి పెట్టిన పెట్టుబడి అక్షరాల ₹41,50,00,000. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ₹42,50,00,000 రావాలన్నది టార్గెట్. కానీ ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయో తెలుసా? లాంగ్ రన్లో ఈ సినిమాకు అక్షరాల ₹158,73,00,000 షేర్ కలెక్షన్ రాగా దాదాపుగా ₹320 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో ₹116,23,00,000 లాభం ఈ సినిమాకు వచ్చిందనమాట. అంటే పెట్టిన పెట్టుబడికి అదనంగా మరో 3 రెట్ల లాభం ఈ సినిమాకు వచ్చిందన్నది వాస్తవం. అయితే ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకోవాల్సి ఉంది. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు గారు సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. నైజాం ఏరియాలోను, ఉత్తరాంధ్ర ఏరియాలోను, కృష్ణా జిల్లాలోను నిర్మాత దిల్ రాజు గారికి సొంతంగా థియేటర్లు ఉన్నాయి. ఇతర ఏరియాల్లో ఇతర డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఈ సినిమాను రిలీజ్ చేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమాకు నిర్మాత దిల్ రాజు గారు అక్షరాల ₹60 కోట్ల పెట్టుబడి మాత్రమే పెట్టారు. చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ సినిమాను తీసేశారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమాకు ఓటీటీ శాటిలైట్ డీలింగ్స్ జరిగిపోయాయి. నాన్ థియేటికల్ బిజినెస్ రూపంలో నిర్మాతకు అక్షరాల ₹40 కోట్ల డబ్బులు ముందే వచ్చేసాయి. అంటే పెట్టిన పెట్టుబడులోంచి ₹40 కోట్ల ముందే వచ్చేసాయన్నమాట. ఇంకా కేవలం 20 కోట్లు వస్తే నిర్మాత దిల్ రాజు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసినట్టే లెక్క. రిస్క్ తక్కువగా ఉంది కాబట్టి పెట్టుబడిలో మెజారిటీ శాతం ముందే వచ్చేసింది కాబట్టి దిల్ రాజు గారు రిస్క్ తీసుకుని మరి ఈ సినిమాను రిలీజ్ చేసుకున్నారు.
డిస్ట్రిబ్యూటర్లకు నామమాత్రం షేర్ని ఇస్తూ లాభాలను మొత్తంగా తానే తీసుకునే ఒప్పందంలో భాగంగా ఈ సినిమాను దిల్ రాజు గారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అంటే ఈ సినిమాకు వచ్చిన లాభాలన్నీ కూడా మొత్తంగా నిర్మాతకే దక్కుతాయన్నమాట. అంటే ఈ సినిమా ద్వారా థియేటర్ల నుంచి దాదాపుగా 116 కోట్ల రూపాయల లాభం వచ్చింది కదా. దీనితో పాటుగా ఓటీటీ శాటిలైట్ హక్కులతో పాటుగా పాటల రైట్స్ను కూడా కలిపితే అక్షరాల 40 కోట్ల రూపాయల డబ్బులు నిర్మాత దిల్ రాజు గారికి వచ్చాయి. అంటే థియేటర్ల లాభం 116 కోట్లతో పాటుగా మరో 40 కోట్ల రూపాయల లాభం అనేది దిల్ రాజు గారికి వచ్చినట్టు లెక్క. రెండూ కలిపితే అక్షరాల 156 కోట్ల రూపాయల లాభం అనేది సంక్రాంతికి వస్తున్న సినిమాతో దిల్ రాజు గారికి వచ్చినట్టు లెక్క. అయితే ఇక్కడే మరో ఫిట్టింగ్ కూడా ఉందండోయ్. నైజాంలోను ఉత్తరాంధ్రలోను దిల్ రాజు గారికి సొంతంగా థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసుకోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయనే కావడం వల్ల థియేటర్ల యాజమాన్యాలకు ప్రత్యేకంగా షేర్ ఇవ్వనక్కర్లేదు. అలాగే డిస్ట్రిబ్యూషన్ షేర్ కూడా ఈ ఏరియాలో ఇవ్వాల్సిన పని లేదు. ఎవరైనా ఓ నిర్మాత ఓ సినిమాను రిలీజ్ చేస్తే వచ్చిన మొత్తం కలెక్షన్లోంచి ప్రభుత్వానికి 18% జీఎస్టీని చెల్లించాలి. ఆ తర్వాత మిగిలే డబ్బుల నుంచి థియేటర్ యాజమాన్యాలకు 15% నుంచి 20% డబ్బులను వాటాగా ఇవ్వాలి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ కూడా మరో 20% వరకు వాటాని తీసుకుంటాడు. ఇవన్నీ పోగా దాదాపుగా 40 నుంచి 50% డబ్బులు మాత్రమే నిర్మాతకు మిగులుతాయన్నమాట. అంటే సొంతంగా రిలీజ్ చేసుకుంటే కనుక 100% డబ్బులు నిర్మాతకే మిగిలినట్టు కదా. సో నైజాం ఉత్తరాంధ్రలో సొంతంగా ఈ సినిమాను దిల్ రాజు గారు రిలీజ్ చేసుకున్నారు కాబట్టి ఈ రెండు ఏరియాల నుంచి 65 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి కాబట్టి ఈ కలెక్షన్లకు అదనంగా కనీసం మరో 30 కోట్ల రూపాయల డబ్బులను యాడ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం లాభాలకు మరో 30 కోట్లను కలిపితే అది కాస్త అక్షరాల 186 కోట్ల రూపాయల లాభం అవుతుంది. వామ్మో, ఇంత లాభం ఒక్క సినిమాతో దిల్ రాజుకు వచ్చిందా అని అవాక్ అవుతారేమో. అయితే ఇక్కడే ఓ చిన్న విషయాన్ని మర్చిపోతున్నాం. ఈ సినిమాకు నిర్మాత పెట్టిన పెట్టుబడిని తీసేయాలి కదా. ఆల్రెడీ మొత్తం కలెక్షన్లోంచి థియేటికల్ బిజినెస్ రూపంలో 42 కోట్ల 50 లక్షల రూపాయలను ముందే తీసేసాం కదా. పెట్టిన పెట్టుబడి మాత్రం 60 కోట్లు కదా. అంటే ఇంకా 18 కోట్ల రూపాయలను ఈ లాభాల నుంచి తీసేస్తే సరిపోతుందన్నమాట. అంటే 186 కోట్ల రూపాయలలోంచి 18 కోట్లను తీసేస్తే అక్షరాల 168 కోట్ల రూపాయల లాభం నిర్మాత దిల్ రాజు గారికి సంక్రాంతికి వస్తున్న సినిమాతో మిగిలినట్టు లెక్క. ఇది జస్ట్ థియేటికల్ బిజినెస్ పరంగా బాక్సాఫీస్ లెక్కల పరంగా కనిపిస్తున్న నెంబర్లు మాత్రమే. అనఫిషియల్గా అనాధికారికంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా నిర్మాత దిల్ రాజు గారికి అక్షరాల 200 కోట్ల రూపాయల రేంజ్లో లాభాలు వచ్చాయన్నది సినీ ఇండస్ట్రీ వర్గాల అంచనా. గేమ్ చేంజర్ సినిమాకు 450 కోట్ల రూపాయల పెట్టుబడిని దిల్ రాజు గారు పెడితే అది కాస్త డిజాస్టర్గా మిగిలిపోయింది. ఆ సినిమా వల్ల వచ్చిన నష్టాల దెబ్బకు దిల్ రాజు గారి ప్రొడక్షన్ కంపెనీయే మూసేయాల్సిన పరిస్థితి. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా వల్లే తమ ప్రొడక్షన్ కంపెనీ నిలబడిందని, ఈ సినిమా లేకపోతే అనే లోపలి లేకపోతే మేము ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదని దిల్ రాజు గారి స్వయంగా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. సో గేమ్ చేంజర్ ద్వారా ఏ రేంజ్లో నష్టాలు వచ్చాయో ఆ నష్టాల బారి నుంచి దిల్ రాజు గారిని సంక్రాంతికి వస్తున్న సినిమాయే బయటపడేస్తుందన్నమాట. ఆ సంగతిని పక్కన పెడితే సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా దాదాపుగా 170 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్లో లాభాలు వచ్చాయని కళ్ళ ముందే లెక్కలు కనిపిస్తున్నాయి కదా. మరి చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు కూడా అదే రేంజ్లో లాభాలు వస్తాయా అన్నదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. సంక్రాంతికి వస్తున్న సినిమా టోటల్ కలెక్షన్ను ఈ సినిమా దాటొచ్చుగాక. అంతా కలిసి వస్తే అక్షరాల 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా దాటొచ్చుగాక. కానీ ఏకంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినా సరే దిల్ రాజు గారికి వచ్చినంత రేంజ్లో 200 కోట్ల రూపాయల లాభం నిర్మాత సాహు గారిపాట గారికి రాదన్నది వాస్తవం. అందుకు ప్రధాన కారణం ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి. మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు నిర్మాత సాహు గారిపాట గారు ఏకంగా 200 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమాను 122 కోట్లకు అమ్మేశారు. అంటే డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఈ సినిమా నిర్మాతకు 122 కోట్ల రూపాయల డబ్బులు ముందే వచ్చేసినట్లు లెక్క కదా. ఇక ఓటీటీ హక్కుల రూపేణా, శాటిలైట్ ప్లస్ మ్యూజిక్ హక్కుల రూపేణా ఈ సినిమా నిర్మాతకు 60 కోట్ల రూపాయల డబ్బులు ముందే వచ్చేసాయి. అంటే రెండూ కలిపితే 182 కోట్ల రూపాయల డబ్బులు నిర్మాతకు దక్కినట్టే కదా. మరో 18 కోట్లు వస్తేనే ఈ సినిమా నిర్మాతకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నది వాస్తవం కదా. అయితే ఇప్పటికే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది. 6 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా మరో 7 కోట్ల రూపాయల లాభాన్ని కూడా ఈ సినిమా రాబట్టింది. అంటే ఇకపై వచ్చే లాభాల్లోంచి నిర్మాతకు కొంత శాతం, డిస్ట్రిబ్యూటర్లకు కొంత శాతం షేరింగ్ ఉంటుందన్నమాట. ఈ లెక్కన ఈ సినిమాకు 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినా మొత్తంగా 250 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లే అవుతాయి. అందులోంచి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన 122 కోట్ల రూపాయల పెట్టుబడి తీసేస్తే చివరకు లాభాల లెక్క కాస్త 130 కోట్ల రూపాయల రేంజ్లోనే ఉంటుంది. ఈ లాభాల్లోంచి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత షేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సగం సగం షేరింగ్ వాటా పద్ధతిన ఒప్పందం కుదుర్చుకున్నారని అనుకున్నా నిర్మాతకు అదనంగా దక్కేది మరో 60 కోట్లే అవుతుందన్నమాట.
అంటే మనశంకర వరప్రసాద్ గారి సినిమాకు ఏకంగా 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినా నిర్మాతకు మాత్రం 60 కోట్ల రూపాయల లాభమే మిగులుతుంది. దిల్రాజు గారికి సొంతంగా థియేటర్లు ఉన్నాయి కాబట్టి, సొంతంగా రిలీజ్ చేసుకున్నారు కాబట్టి ఆయనకు లాభాల శాతం ఎక్కువగా ఉందన్నమాట. సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఆయన పెట్టిన పెట్టుబడి కూడా తక్కువే. దిల్రాజు గారు కేవలం 60 కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే పెడితే, సాహు గారిపటి గారు మాత్రం 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అందుకే కలెక్షన్ల పరంగా సంక్రాంతికి వస్తున్న సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్లనే చిరంజీవి గారి సినిమా రాబట్టినా సరే, లాభాల లెక్కల్లో మాత్రం వెంకటేష్ గారి సినిమా లాభాలను చిరంజీవి గారి సినిమా మ్యాచ్ చేయలేదన్నమాట. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి చిరంజీవి గారి సినిమా ద్వారా నిర్మాతకు దక్కే లాభం ఎంత అన్న అంశానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.